ఈరోజు మనం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. నిజమైన విలువ దేనిలో ఉంటుంది? మనం దేనికి మన సమయాన్ని, మన గౌరవాన్ని ఇస్తున్నాం? పైకి కనిపించే ఆడంబరానికా, లేక లోపల నిశ్శబ్దంగా ఉండే సారాంశానికా? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది కదా. ఈ లోతైన విషయాన్ని అన్వేషించడానికి మన దగ్గర వ్యాపారి, పండితుడు మరియు గౌరవం యొక్క నిజమైన బరువు అనే ఒక పాత కథ ఉంది. ఈ కథను ఆధారం చేసుకుని ఆ పైకి కనిపించే విలువకు, శాశ్వతమైన విలువకు మధ్య ఉన్న తేడాను లోతుగా చర్చిద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం ప్రతిరోజూ ఈ రెండు విలువల మధ్య సంఘర్షణను చూస్తూనే ఉంటాం. కథలు పాతవే కావచ్చు, కాని అవి చెప్పే సత్యాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఈ కథ ద్వారా మన ఆధునిక ప్రపంచంలోని ప్రాధాన్యతలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న రాజ్యంలో ఇద్దరు ప్రముఖులుండేవారు. ఒకరు పండితుడు, మరొకరు చాలా ధనవంతుడైన వ్యాపారి. వాళ్ళిద్దరి జీవితాలు పూర్తి భిన్నమైనవి. పండితుడు చాలా సాధారణ జీవితం గడిపేవాడు. అతనింట్లో పుస్తకాలు తప్ప పెద్దగా ఆస్తులేమీ లేవు. నెమ్మలిగా ఆలోచించి మాట్లాడేవాడు. అతను రోజూ చదువుకోవడం, తన దగ్గరకొచ్చే కొద్దిమంది విద్యార్థులకు పాఠాలు చెప్పడం. అంటే ఒక రకమైన సేవాభావం. అవును, సలహా కోసం వచ్చిన వారికి సహాయం చేయడంతోనే గడిచిపోయేది. ఇక్కడే కథకుడు చాలా తెలివిగా రెండు ప్రపంచాలను మన ముందుంచుతున్నాడు. ఒకటి అంతర్గత ప్రపంచం, అంటే జ్ఞానం, ఆలోచన, సేవ. ఇది నిశ్శబ్దంగా ఎవర్నీ ఆకర్షించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. పండితుడి జీవితం దీనికి ప్రతీకన్నమాట. ప్రజలో అతన్ని గౌరవించేవారు, కాని ఆ గౌరవం ఒక బాధ్యతగానో అభిమానంగానో ఉండేది, ఆర్భాటంగా కాదు. అవును, ఆర్భాటమంతా రెండో వ్యక్తి దగ్గరే ఉండేది, ఆ వ్యాపారి. అతను చాలా ఆత్మవిశ్వాసంతో బిగ్గరగా మాట్లాడేవాడు. అతనిల్లు ఒక పెద్ద భవనంలా ఉండేది. అతను వేసుకునే బట్టలు ఖరీదైనవి. అతను ఎక్కడికి వెళ్లినా ఒకటే సందడి. ప్రజలు లేచి నిలబడేవారు, దండాలు పెట్టేవారు. అతను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినేవారు. అతని ఔదార్యం కూడా ఒక ప్రదర్శనలాగే ఉండేది. అందరూ చూస్తుండగా పెద్ద పెద్ద విరాళాలివ్వడం లాంటివా? సరిగ్గా అదే. మానవ మనస్తత్వంలో ప్రామినెన్స్ బయాస్ అనే ఒక అంశం ఉంటుంది. అంటే స్పష్టంగా పెద్దగా మెరుస్తూ కనిపించే వాటికే మనం ఎక్కువ విలువిస్తాం. వ్యాపారి సంపద, అతని ఆడంబరం చాలా ప్రామినెంట్గా, అంటే అందరి కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పండితుడి జ్ఞానం నిశ్శబ్దంగా, అంతర్గతంగా ఉంటుంది. అందుకే సమాజం, రాజుగారితో సహా మొదట వ్యాపారివైత అంతలా ఆకర్షితులయ్యారు. అది వారి తప్పు కాదు, మానవ సహజం. మీరు ప్రామినెన్స్ బయాస్ అనగానే నాకు సోషల్ మీడియా గుర్తొస్తుంది. లక్షల మంది ఫాలోవర్లున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఖరీదైన కారులు, విదేశీ యాత్రల ఫోటోలు పెడతారు. వాళ్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. కాని అదే సమయంలో తమ చుట్టుపక్కల సమాజానికి నిశ్శబ్దంగా సేవ చేసేవాళ్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కథలోని పరిస్థితి ఇప్పటికీ మన చుట్టూ ఉంది గదా. ఖచ్చితంగా. వేదిక మారిందేమో కాని నాటకం అదే. రాజుగారి ఆస్థానం అనేదే ఈ కథలో ఒక ప్రతీక మాత్రమే. అది ఆనాటి అధికార కేంద్రం. ఈనాటి అధికార కేంద్రాలు, మన కార్యాలయాలు, సోషల్ మీడియా ఫీడ్లు, టీవీ చర్చలు. ఎక్కడైనా సరే పైకి కనిపించే ఆర్భాటానికే మొదటి పీట లభిస్తుంది. రాజుగారి ఆస్థానంలో అయితే ఈ తేడా మరీ స్పష్టంగా కనిపించేది. వ్యాపారి రాగానే ద్వారపాలకుల నుంచి మంత్రుల వరకు అందరూ లేచి స్వాగతం పలికేవారు. రాజుగారు అతనికి తన పక్కనే ఆసనమిచ్చేవారు. కాని పండితుడొస్తే అతను తన వంతు వచ్చేవరకు ఒక మూలన నిశ్శబ్దంగా వేచి చూడాల్సి వచ్చేది. అవును, వ్యాపారి మాటలకు చప్పట్లు, ప్రశంసలు. పండితుడి మౌనాన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇక్కడ గౌరవం అనేది ఒక ప్రదర్శనగా మారింది. అది యోగ్యతను బట్టి కాకుండా హోదాను బట్టి, సంపదను బట్టి లభిస్తోంది. స్వాగతం పలకడం, వేచి ఉండడం లాంటివి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కాని అవి ఆ సమాజపు విలువలను, ప్రాధాన్యతలను అద్దం పడతాయి. అది ఒక అలిఖిత నిగమంలా పనిచేస్తుందన్నమాట. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న. సమాజం వ్యాపారికి గౌరవం ఇవ్వడం పూర్తిగా తప్పంటారా? ఎందుకంటే అతను రాజ్యానికి పన్నులు కడుతున్నాడు, వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. అతని సంపద కూడా ఏదో ఒక రూపంలో సమాజానికి ఉపయోగపడుతోంది కదా. రాజుగారు అతన్ని గౌరవించడం సరైనదే కదా. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ విషయం గౌరవించడం తప్పా ఒప్పా అని కాదు, ఏ రకమైన విలువను మనం గుర్తిస్తున్నామనేది ముఖ్యం. వ్యాపారి అందించేది ట్రాన్సాక్షనల్ వాల్యూ, అంటే నేను నీకు పన్నులు కడతాను, నువ్వు నాకు గౌరవమివ్వు. ఇదొక లావాదేవీ లాంటిది. ఇది అవసరమే, కాదనలేం. కాని పండితుడందించేది ఫౌండేషనల్ వాల్యూ, అంటే సమాజపు నైతిక, మేధోపునాదులను బలోపేతం చేసే విలువ.
ఇది లావాదేవీలకు అతీతమైనది. ఒక ఆరోగ్యకరమైన సమాజానికి రెండూ కావాలి, కాని దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసినప్పుడే ఆ సమాజం బలంగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఆ బ్యాలెన్స్ దెబ్బతింది. కాలం గడిచే కొద్దీ ఈ పరిస్థితి చూసి పండితుడికి కూడా తనమీద తనకే సందేహం రావడం మొదలైంది. తను జీవితాంతం కష్టపడి సంపాదించిన జ్ఞానానికి, అవగాహనకు ఈ ప్రపంచంలో అసలు విలువే లేదా అని లోలోపల మదనపడ్డాడు. అయితే ఈ పైపై మెరుగులన్నీ నిజమైనవి కాదని నిరూపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ రాజ్యానికి ఊహించని ఒక పెద్ద కష్టమొచ్చింది, కరువు రూపంలో. సంక్షోభం ఒక గొప్ప ఫిల్టర్ లాంటిది. సాధారణ పరిస్థితుల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో మనం గుర్తించలేం. కాని కష్టం వచ్చినప్పుడు పనికిరానిదంతా కొట్టుకుపోయి అసలైనది మాత్రమే నిలుస్తుంది. ఆ రాజ్యానికి కరువు రూపంలో అలాంటి ఒక పరీక్ష ఎదురైంది. అవును, పంటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, మార్కెట్లు ఖాళీ అయ్యాయి, ఇళ్లలో ధాన్యం నిల్వలో అడుగంటాయి. తినడానికి తిండి లేనప్పుడు బంగారం తన మెరుపును కోల్పోయింది. ఖరీదైన బట్టలు ఒంటికి వెచ్చదనాన్నివ్వలేకపోయాయి. ఆ సమయంలో ఆ ధనిక వ్యాపారి ఏం చేశాడంటే, ఒక రాత్రికి రాత్రే తన కుటుంబంతో, తన సంపదతో సహా నిశ్శబ్దంగా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ ప్రజలైతే అతనికంత గౌరవమిచ్చారో వారిని ఆ కష్టకాలంలో గాలికొదిలేశాడు. దీన్ని మనం ఆధునిక పరిభాషలో ఆర్థిక మూలధనం మరియు సామాజిక మూలధనం మధ్య తేడాగా చూడొచ్చు. వ్యాపారిది కేవలం ఆర్థిక మూలధనం, డబ్బు, ఆస్తులు. దాని స్వభావమేమిటంటే అది చాలా చంచలమైనది. ఎక్కడ లాభముంటే అక్కడికి వెళ్ళిపోతుంది. దానికొక ప్రదేశంతోగాని, ప్రజలతోగాని విధేయత ఉండదు. వ్యాపారి తన ఆర్థిక మూలధనాన్ని తీసుకుని తనకు అనుకూలంగా లేని చోటు నుండి సురక్షితమైన చోటికి వెళ్ళిపోయాను. కాని పండితుడు మాత్రం అక్కడే ఉన్నాడు. అతను తన జ్ఞానాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. అతను రైతులతో మాట్లాడి ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో, ఏ పంటలు వెయ్యాలో ప్రణాళికలు వేశాడు. దుకాణదార్లతో సమావేశమై వాళ్ల దగ్గరున్న సరుకులను ప్రజలందరికీ న్యాయంగా, ఎక్కువ ధరకు అమ్మకుండా ఎలా పంచాలో మార్గనిర్దేశం చేశాడు. అతను డబ్బు ఇవ్వలేదు, కాని అంతకంటే విలువైన ధైర్యాన్ని, పరిష్కారాన్ని, ఆశను ఇచ్చాడు. ఇదే సామాజిక మూలధనం అంటే. జ్ఞానం, నమ్మకం, సంబంధాలు, సహకారం ఇవన్నీ సామాజిక మూలధనం కిందకు వస్తాయి. పండితుడు కష్టకాలంలో ప్రజలకు సహాయం చేస్తూ ఈ సామాజిక మూలధనాన్ని నిర్మించాడు, లేదా తనలో ఉన్నదాన్ని బయటపెట్టాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్థిక మూలధనంలా పారిపోదు. ఇది సమాజంలో పాతుకుపోయి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఇది మరింత బలపడుతుంది. సంపద పారిపోతుంది, జ్ఞానం నిలబడి పోరాడుతుంది. ఇది మనం కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూస్తాం. ఒక కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం జీతం, హోదా కోసం పనిచేసేవాళ్లు వెంటనే వేరే ఉద్యోగాలు వెతుక్కుంటారు. వాళ్లది ట్రాన్సాక్షనల్ సంబంధం. నిజమే. కాని కంపెనీ ఆశయాన్ని, పనిని నిజంగా నమ్మేవాళ్లు మాత్రం ఉండి దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు ఆ కంపెనీ యొక్క సామాజిక మూలధనం. సరిగ్గా చెప్పారు. ఆ పండితుడు ఆ రాజ్యానికి అలాంటివాడే. అతను హామీలతో ప్రజల్లోని భయాన్ని పోగొట్టలేదు. ఆచరణాత్మకమైన పరిష్కారాలతో ధైర్యాన్ని నింపాడు. అతని నిరాడంబరమైన ఇల్లు ఒక సలహా కేంద్రంగా, ఒక కమ్యూనిటీ సెంటర్గా మారిపోయింది. నెమ్మదిగా ప్రజలందరి సమష్టి కృషితో ఆ రాజ్యం కరువు నుండి బయటపడింది. ఇంకా నెమ్మదిగా ప్రజలు తమ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును గమనించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పండితుడికి లభించే గౌరవం భిన్నంగా ఉంది. అది భయంతోనో, ఆశతోనో ఇచ్చేది కాదు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఇచ్చేది. అతను అడగలేదు, కాని అది దానంతటదే వచ్చింది. ఇప్పుడు రాజుగారే స్వయంగా అతని సలహా కోసం అతని ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. అంతకుముందు వ్యాపారి గౌరవాన్ని డిమాండ్ చేసేవాడు. అది ఒక రకమైన పుష్ మెకానిజం. కాని ఇప్పుడు పండితుడి విషయంలో ప్రజలు అతని వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది పుల్ మెకానిజం. దీన్నే మనం అధికారం మరియు ప్రభావం మధ్య తేడాగా చూడొచ్చు. వ్యాపారిది సంపదతో వచ్చిన అధికారం. అది సంపద పోగానే పోయింది. పండితుడిది తన జ్ఞానం, సేవతో సంపాదించుకున్న ప్రభావం. అది శాశ్వతమైనది. వర్షాలు తిరిగి వచ్చి రాజ్యం మళ్లీ పచ్చగా మారేసరికి ఆ ప్రజలు, ఆ రాజు సంపద ఎప్పటికీ నేర్పలేని ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నారు. ఆ పాఠం కథలోని చివరి వాక్యంలో చాలా అందంగా చెప్పబడింది. అవును,
సంపద నుండి అరువు తెచ్చుకున్న గౌరవం త్వరగా అదృశ్యమవుతుంది, కాని జ్ఞానంతో సంపాదించిన గౌరవం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం కథ యొక్క సారాంశం. అరువు తెచ్చుకున్న గౌరవమనే పదం చాలా శక్తివంతమైనది. వ్యాపారి గౌరవం అతనిది కాదు, అతని సంపదది. అది అరువు తెచ్చుకున్న కోటులాంటిది. ఆ కోటు తీసేస్తే లోపల ఏమీ ఉండదు. కాని పండితుడి గౌరవం అతని జ్ఞానం, అతని వ్యక్తిత్వంలో భాగం. దాన్ని ఎవరూ తీసివేయలేరు. మొత్తం మీద ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది, సంపద దృష్టిని ఆకర్షిస్తుంది, కాని నమ్మకాన్ని కాదు. వ్యాపారి అందరి దృష్టిని ఆకర్షించాడు, కాని కష్టకాలంలో ఎవరి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రెండవది, మనం ముందే చర్చించుకున్నట్టు కష్ట సమయాల్లోనే అసలైన విలువ బయటపడుతుంది. సంక్షోభం ఒక లిట్మస్ టెస్టు లాంటిది. అది మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను, మన సమాజపు నిజమైన విలువలను బయటపడుతుంది. మూడవది, అరువు తెచ్చుకున్న గౌరవం తాత్కాలికం. మన హోదా, మన ఆస్తి, మన అధికారం మీద ఆధారపడిన గౌరవం ఎప్పుడూ మనతో ఉండదు. అవి పోయిన రోజున ఆ గౌరవం కూడా ఆవిరైపోతుంది. చివరిగా, ప్రజలకు నిజంగా సేవ చేసేది ఎప్పటికీ గమనింపబడకుండా పోదు. మొదట్లో పండితుని సేవను ఎవరూ గుర్తించకపోయినా సరైన సమయంలో దాని విలువ బయటపడింది. నిజమైన విలువకు గుర్తింపు కొంచెం ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా లభిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ కథ కేవలం ఒక పండితుడు, ఒక వ్యాపారి గురించి మాత్రమే కాదు. మనందరిలోనూ ఆ ఇద్దరూ ఉన్నారు. మనలోని ఏ భాగానికి మనం ఎక్కువ విలువిస్తున్నామనేది ప్రశ్న. మనం మన జీవితాన్ని పైపై మెరుగుల కోసం, తాత్కాలిక ప్రశంసల కోసం గడుపుతున్నామా, లేక నిశ్శబ్దంగా మన జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకుంటూ మన చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడేలా జీవిస్తున్నామా? సరిగ్గా ఈ కథ మనల్ని అంతిమంగా ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కథలో రాజుగారి ఆస్థానం, కరువు వంటివి ఉన్నాయి. కాని మన ఆధునిక ఆస్థానాలలో, అంటే మన కార్యాలయాలు, మన స్నేహితుల బృందాలు, లేదా మన సోషల్ మీడియా ఫీడ్లలో ఈ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? మనం ఎవరికి మన లైక్లు, మన ఫాలోలు, మన సమయాన్ని, మన దృష్టిని ఇస్తున్నాం? ఇంకా ముఖ్యంగా, మన జీవితంలో ఒక కరువులాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎవరివైపు సలహా కోసం, సహాయం కోసం చూస్తాం? ఆ సమాధానం మనం దేనిని నిజంగా గౌరవిస్తామో, దేనికి విలువ ఇస్తామో స్పష్టం చేస్తుంది. ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం.